అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది పైన మరొక ఆనకట్ట నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. గతంలోనే వైకుంఠపురం బ్యారేజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2018లో దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా జరిగినాయి. అప్పుడు 10 లక్షల క్యూసిక్ల కెపాసిటీతో ఉండేటువంటి బ్యారేజ్ నిర్మించాలనేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ చేసింది. 2018లో ఈ పనులకి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలిచారు. నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీకి, ఇంకోటి వెంకట్రావు కంపెనీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీలకి ఈ పనులు అప్పగించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఈ బ్యారేజ్ విషయంలో వెనకడుగు వేశారు. ఆ నిర్మాణాన్ని ఆపేశారు కూడా. సో ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యం, అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు, ఎగువన ఉన్నటువంటి కృష్ణానదిలో వచ్చేటువంటి వరదను నియంత్రించడానికి ప్రకాశం బ్యారేజ్కి పులిచింతలకి మధ్యలో ఒక ఆనకట్ట ఖచ్చితంగా ఉండి తీరాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. ఈసారి 10 లక్షల క్యూసిక్లు కాదు, ఏకంగా 15 లక్షల క్యూసిక్ల కెపాసిటీ ఉన్నటువంటి బ్రిడ్జ్ కట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. వైకుంఠపురాన్నే దీనికి వేదికగా చేయబోతుంది. అసలేంటి ఈ వైకుంఠపురం కథ ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైకుంఠపురం అనేది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నుంచి వైకుంఠపురం వెళ్ళేటువంటి రూట్లో కనిపించేటువంటి ప్రదేశం. ఇది ఒక విధంగా చెప్పాలంటే కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన వచ్చేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనం ఒకసారి ఇది జూమ్ చేసి చూస్తే కనుక గూగుల్ మ్యాప్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే కృష్ణానదికి ఎగువన దాదాపు ఒక 40-50 కిలోమీటర్ల ఎగువన ఉండేటువంటి 50 కిలోమీటర్ల పైనే ఒక ఎగువన ఉండేటువంటి ప్రదేశం కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఎక్కడ కూడా నీటి నియంత్రణకు సంబంధించి కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు వస్తే నియంత్రించేటువంటి వ్యవస్థలు ఏవి కూడా ఈ ప్రాంతాల్లో లేకపోవడం అనేది ఒకేసారి వరద పోటు పెరిగిన సందర్భంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇక్కడ అమరావతికి అతి సమీపంలో చూస్తే కనుక ఈ ప్రదేశంలో వైకుంఠపురం కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి అమరావతి రాజధాని నిర్మాణం, ఇది అమరావతి పాత అమరావతి టెంపుల్, ఇది ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. సో వరద నియంత్రణకు సంబంధించి అమరావతిలో కొండవీటి వాగు సమస్య ఒకటి ఉంది, అక్కడ పాలవాగు సమస్య ఉంది. వీటన్నిటిని నియంత్రించడానికి ఇంటర్నల్గా వరద నియంత్రణకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఇక్కడ నిర్మిస్తున్నారు. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి లిఫ్ట్ స్కీమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ కృష్ణానది పోటెత్తినప్పుడు, మొన్న విజయవాడ బుడమేరు పొంగిన సందర్భంలో కృష్ణానది పోటెత్తినటువంటి సందర్భం 2 నదులు కూడా విజృంభించినాయి. అటు మున్నేరు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి మున్నేరు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే నీటిని తీసుకొచ్చి కలిపేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ స్థాయిలో వరద వస్తే నియంత్రించడం అనేది మరొకసారి కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్న వచ్చినటువంటి హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ 11 లక్షల క్యూసిక్ల నీరు మొన్న వచ్చింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసిక్ల నీరు వచ్చినా కానీ నిలువరించగలిగే కెపాసిటీ ఉండేటువంటి బ్రిడ్జిని వైకుంఠపురం దగ్గర నిర్మించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ వైకుంఠపురానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే ఇది మ్యాప్గా మనం చూసినప్పుడు మనకు పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అందులో చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ప్రకారం చూస్తే ఆ రీజియన్, ఆ టోపోగ్రఫీ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వైకుంఠపురం బ్రిడ్జి గురించి మనం 2 విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వైకుంఠపురం దగ్గరే మరొక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది, అది రైల్వే బ్రిడ్జ్. అమరావతికి శాంక్షన్ చేసినటువంటి ఎర్రుబాలెం వరకు డిసైడ్ చేసినటువంటి రైల్వే లైన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఈ ప్రాంతం నుంచే ఈ దాములూరు వైకుంఠపురం మధ్యలోనే ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది రైల్వే బ్రిడ్జ్, రైల్వే ట్రాక్కి మాత్రం సంబంధించినటువంటి బ్రిడ్జి. సో ఇదే ప్రదేశంలో ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్డు కనుక టేకప్ చేస్తే ఇక్కడ మరొక బ్రిడ్జి వచ్చేటువంటి అవకాశం ఉంది. కృష్ణానది పైన వంతెన, కేవలం వంతెన మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రాంతంలో ఇప్పుడు మరొక ఆనకట్ట, అంటే ఎంత జాగ్రఫీ పరంగా చూస్తే ఇక్కడ ఎంత కంజెషన్ వస్తుందంటే కృష్ణానది నుంచి దాటడానికి 3 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి రైల్వే ట్రాక్ ఉంటే 2 రోడ్డు మార్గాల కింద మనం చూడాల్సి ఉంటుంది. ఆనకట్ట పైనుంచి కూడా రాకపోకలకు అవకాశం ఉండే విధంగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇది మొత్తం జాగ్రఫీ పరంగా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ ప్రదేశంలో ఇంకా ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. ఇది కృష్ణానదికి సంబంధించి చాలా చోట్ల మనకి క్లారిటీ వచ్చేటువంటి, నది లోపల ఉండేటువంటి అనేక దీవులకి సంబంధించిన సముదాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వైకుంఠపురం దీనికి సీడ్ క్యాపిటల్కి సంబంధించి ఇదంతా కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా. ఈ సీడ్ క్యాపిటల్ ఏరియా, ఈ స్క్వేర్స్ ఉన్నాయన్నీ కూడా సీడ్ క్యాపిటల్ ఏరియా, అంటే కోర్ అమరావతి రీజియన్ అవుతుంది. ఇటువైపు అంతా టూరిజం రిలేటెడ్ డెవలప్మెంట్స్ వాటి మీద ప్రణాళికలు చేశారు. ఇటువైపు చూస్తే కనుక వైకుంఠపురం దగ్గర ఈ IRR ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రోడ్డు, రైల్వే లైన్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ వస్తే ఈ ప్రదేశంలోనే ఒక
ఆనకట్ట వస్తుంది. ఈ ఆనకట్ట వచ్చిన తర్వాత ఇక్కడ నీటి నియంత్రణకు కావాల్సినటువంటి స్లూయిజ్లు పెడతారు, లాక్ సిస్టమ్ ఉంటుంది, గేట్లు ఎత్తేటువంటి వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి. 15 లక్షల క్యూసిక్ల నీటిని నిల్వ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ గేట్లు కూడా ఆ స్థాయిలో పెడతారు. కాబట్టి ఇదొక టూరిజం స్పాట్గా కూడా మారుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు బ్యాక్ వాటర్స్లో వాటర్ గేమ్స్ రిలేటెడ్ కానీ ఇతర పర్యాటకపరమైనటువంటి అంశాలకి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, రిసార్ట్స్ లాంటివి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా ఐలాండ్స్ లాగా ఉన్నటువంటి ప్రదేశాలే. కృష్ణానది మధ్యలో ఉండేటువంటి ఐలాండ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఎలా అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం గమనించి చూస్తే ఇది మొత్తం భవానీ ఐలాండ్ ఎలా అయితే మనం చూస్తామో అదే తరహాలో ఇక్కడ కూడా ఐలాండ్ టూరిజంని డెవలప్ చేయొచ్చు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 4,000 కోట్ల రూపాయల వరకు అంచనా వేశారు. 4,000 కోట్ల రూపాయల ప్రణాళికతో ఈ బ్యారేజ్ని అతి త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి కొత్తగా డిపిఆర్లు చేసేటువంటి అవకాశం ఉండదు. ఓన్లీ కెపాసిటీ పెంచుతున్నారు కాబట్టి. ఇంతకు ముందర 10 లక్షల క్యూసిక్లు చేశారు, ఇప్పుడు 15 లక్షల క్యూసిక్లు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మినహా మిగతా పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించాలని ఆశిస్తుంది. ఈ డిపిఆర్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఒక 6 నెలల సమయం పట్టొచ్చు. అంటే ఈ వర్షాకాలం తర్వాత వైకుంఠపురం దగ్గర బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనులపైన స్పష్టత వస్తుంది. ఈసారి ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాంట్రాక్ట్స్ అంతా కూడా మళ్ళీ టెండర్ ప్రొసీజర్లోనే ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో రేట్ రివిజన్ చాలా వరకు జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కొత్తగా టెండర్స్ కాల్ చేస్తుంది. ఒక 6 నెలల్లో టోటల్ పిక్చర్ అంతా కూడా దీనికి వస్తుంది. కానీ వైకుంఠపురం మాత్రం ఇప్పుడున్నటువంటి సినారియోలో మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఈ వైకుంఠపురం ప్రాంతం మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక అతిపెద్ద టూరిజం స్పాట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు అమరావతి రీజియన్, అలానే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి నేషనల్ హైవే 65కి కనెక్టివిటీ ఉండేది. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ స్ట్రెచ్, ఇక్కడ చూస్తే రైల్వే ట్రాక్. సో ఈ మధ్యలోనే అతిపెద్ద జంక్షన్ పాయింట్గా ఇది డెవలప్ అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర టూరిజం రిలేటెడ్ అంటే టెంపుల్ టూరిజం కావచ్చు, ఇతర చారిత్రక ప్రదేశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర పర్యాటక శాఖ అమరావతి దాని చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలన్నిటిని కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసింది. దానిని సర్క్యూట్ల రూపంలో టూరిజం కోసం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి బ్రిడ్జిలు వచ్చినప్పుడు అది మరొక సదవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అన్ని విధాల దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికని పైన కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక 6 నెలల్లో దీనిపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.